ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనము. నీవును నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండేట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఈ విధంగా తెలియజేయబడుతుంది. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండేట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, నీవు నా పక్షమును వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనం, బాధపరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 17వ వచనం, నీ సేవకుడు నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారుసుము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం, నా నిర్దోషమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు కాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును కాక అని వారు నిత్యము పలుకుదురు. కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 3వ వచనం, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు కాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక, న్యాయమును బట్టి నువ్వు జనులకు తీర్పు తీర్చుదు, భూమి మీదనున్న జనములను ఏలుదువు. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గుంటిలో నుండి జేకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటూ నాయన నిన్ను మేము స్తుతించి నీ వాక్యంను గాయకొని నీ చిత్తం నెరవేర్చేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.